హాయ్ అండి అందరికీ. నేను మీ తెనాలి అబ్బాయి. ఈరోజు మన వీడియో వచ్చేసి గ్రీనరీ అండి. సింగపూర్ అంటే గ్రీనరీయే కదండీ! చాలా అంటే చాలా టూరిజం అట్రాక్షన్ ప్లేస్ అండి సింగపూరు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో చక్కగా వచ్చి చూసి ఎంజాయ్ చేయొచ్చండి. టూరిజమ్స్ కూడా ఎటువంటి టెన్షన్ ఉండదు. హ్యాపీగా వచ్చేయొచ్చు. చాలా సెక్యూర్డ్‌గా ఉంటదండి. చూడొచ్చండి. ఇక్కడ లోకలోళ్ళు హాలిడేస్ వస్తే ఇలా ఔటింగ్‌కొచ్చేసి క్యాంపులాగా ఏర్పాటు చేసుకొని, మ్యూజిక్ బాక్సు, ఫుడ్డు, డ్రింక్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇలా గ్యాదర్ అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. ఇలాంటి హ్యాపీ మూమెంట్‌లో సడెన్‌గా సో కాల్డ్ గాళ్ళు ఎవరో వచ్చి మన లైఫ్‌ని డిస్టర్బ్ చేసి, నిర్దాక్షిణ్యంగా చేసి పక్కన పడేసి పోతే ఎలా ఉంటదండి అసలింకా? వాడెవడో వీడికి తెలీదు. వీడెవడో వాడికి తెలీదు. కేవలం మన ఇండియా ఇండియన్సే అన్న ఒక్క రీజన్ తప్ప ఏముంది చెప్పండి నిన్న మొన్న జరిగిన దాంట్లో. చాలా అంటే చాలా బాధాకరం వేస్తదండి కాశ్మీర్‌లో. పహల్గామ్‌లో జరిగింది. అసలు ఏంటండి అసలు అలాంటి హ్యాపీ మూమెంట్సే కదండీ అక్కడ గూడా వాళ్ళు గూడా అనుభవిస్తూ ఉంది. సడెన్‌గా వచ్చేసి అందులో కొంతమంది చాలా చిన్న పిల్లలు గూడా ఉన్నారు. ఇంక చూడండి అది బాధ వర్ణనాతీతం అండి ఇంక. అసలు ఉత్త పుణ్యాన రీజన్ లేకుండా జస్ట్ ఇండియన్స్ అన్న ఒక కారణంతో అక్కడ అలా చేయటం అనేది చాలా అంటే చాలా బాధాకరంగా ఉందండి. ఇంక ఫ్యామిలీతో ఎక్కడికెళ్ళాలండి మనం ఇండియాలో? ఎక్కడికెళ్ళినా ఇలా జరుగుతదని భయం ఒకటి ఉంటది కదండీ! ముందు మనం మారాలండి. మన ఇండియా కూడా స్ట్రాంగ్‌గా